హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. సో, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం గుడికైతే వెళ్దాం పదండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకుందురు. సో, ఈరోజొచ్చేసి ఇక్కడ నేనొచ్చిన టెంపులొచ్చేసి వైమార్ కాలనీలో అయితే ఉంటుందండి. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇయర్ ఫస్ట్ అంటే జనవరి ఫస్ట్ డే అనమాట. ఆ రోజు బాబా పాదాలైతే మనకు దర్శన భాగ్యం అయితే కలిగే అదృష్టాన్నయితే కల్పిస్తారండి. సో, అందుకనేసి నాకు పెళ్లి ఇన్నేళ్లైనా కూడా ఒక్కసారి కూడా ఈ జనవరి ఫస్ట్ డే అయితే అస్సలుకు వెళ్ళలేదు. ఈరోజు అనుకోకుండా నాకే అస్సలకు తెలియదనమాట. నేను వెళ్ళాలని అనుకోలేదు. లేట్ అయిపోయింది. నా పని కొద్దీ నేను ఫాస్ట్‌గా వెళ్దాము రెస్టారెంట్‌కి అనే టైంలో అస్సలుకు అనుకోలేదు. నేను అక్కడికి ఎట్లా వెళ్ళానో ఏమో కూడా నాకస్సలు మైండ్‌లో గుర్తు గూడా లేదనమాట. నాకనిపిచ్చింది నేను వెళ్ళాలి అనుకున్నాను. కాకపోతే కుదరలేదు. అయ్యో! వెళ్ళలేకపోయానే అనుకుంటా నా కొద్దీ నేను అదే ఆలోచనతో డ్రైవింగ్ జేస్తూ ఉన్నాను. ఆటోమేటిక్‌గా నేను ఎప్ ఎప్ అక్కడికి ఎలా చేరుకున్నానో నాకైతే అస్సలకు అనుకోలేదు. నేనప్పుడే అనుకున్నాను ఆ దేవుని లీల ఏమో అనేసి. ఫైనల్‌గా దర్శనమైతే చాలా బాగా జరిగింది. ఇన్నేళ్ళకి గాని ఈరోజు ఆయన పాదాలను తాకే అదృష్టమైతే కలిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఫస్ట్ డేని. జీవితాంతం ఈ హ్యాపీనెస్ జీవితాంతం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నాకైతే షేర్ చేసుకోవాలనిపిచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. మళ్ళీ కలుస్తాను.